సో అంటే ఇప్పుడు అంటే మిమ్మల్ని బెదిరించారా, మమ్మల్ని బెదిరిస్తున్నారా? అంటే స్వామి, ఇప్పుడు నేను జైల్లో ఉన్నప్పుడు, జ్యుడిషియల్ రిమాండ్లో నేను ఉన్నప్పుడు అనేక వార్తా కథనాలు, కోట్లు దండుకున్నాడు వీర రాఘవరెడ్డి, హుండీలు కొల్లగొట్టాడు, అనేక దేవాలయాలకు వెళ్ళి పూజారులను బెదిరించి బోల్డ్ డబ్బులు దండుకున్నాడు, ఇలాంటి వార్తలన్నీ విన్నాం. అవి విన్నప్పుడు కూడా సరే వాళ్ళకి అలాంటి సమాచారం వీరు ఇచ్చారు, వీరు వేసారు తప్ప నాకు ఆ న్యూస్ చేసిన వారి మీద ఏం కోపం ఏమి రాలేదండి. సహజంగా గుళ్ళోకి వచ్చి మా పురోహితుడిని అర్చకుని మీరు కొడతారా అని చాలామంది హైందవ సంఘాల వారు అందరూ స్పందించారు. అది స్పందించడం సబబే, వారి స్థానంలో నేనున్నా పని చేస్తానేమో తెలియదు మనకు, వేరే పోర్షన్ మనం వినలేదు, రెండో వాళ్ళు ఏం చెప్తున్నారో మనం వినలేదు, కాబట్టి వారి స్పందన కూడా మాకు నొచ్చుకోలేదు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఏమి జరిగింది, జరిగిన సంఘటన ఏమిటి అని రిజాయిండర్ ఇచ్చుకోవాల్సిన బాధ్యత మా మీద ఉందండి. ఇప్పుడు నీకు లేదు, నీకు బెయిల్ క్యాన్సిల్ చేపిస్తాం మీకు మేము, నువ్వు మాట వినకపోతే, లేకపోతే నువ్వు ఇట్లా చేస్తే మళ్ళీ నీ మీద ఇంకా కేసులు పెడతాను, కొత్త కేసు మళ్ళీ పెట్టారు నా మీద మొన్న రంగరాజన్ గారే. ఏం కేసు అది? ఓవైసీ గురించి మాట్లాడాం కదా, ఇప్పుడు కూడా మాట్లాడుకున్నాం కదా. ఓవైసీ 15 నిమిషాలు పోలీసులు కళ్ళు మూసుకుంటే హిందువులందరినీ చంపేస్తాను 100 కోట్ల మందిని అన్నాడని ఇప్పుడు జనానికి గుర్తు చేస్తున్నాడు అతను. దీనివల్ల హిందువులందరూ మళ్ళీ రెచ్చిపోతారు, ఏమంటారు, కమ్యూనల్ వైలెన్స్ జరిగే అవకాశం ఉంది, దానికి అతను కారకుడు అవుతాడని 153A ఐపీసీ అంటే పాత చట్టుడు బిఎన్ఎస్ అనుకోండి, ఈ సెక్షన్ పెట్టి మేము కేసు నమోదు చేయాల్సి వస్తుందని సిఐ గారు, ఆయన ఎవరైతే ఎస్హెచ్ఓ గారు చెప్పారు, నేను నోటీస్ తీసుకున్నాను, దానికి రిజైండర్ కౌంటర్ ఇస్తామనుకోండి.